దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి భక్తుడైన యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ప్రేమగల దేవా, పరిశుద్ధుడానికి వందనాలు. మరి యొక్క పునరుద్ధాన ఆదివారంలో నీ సన్నిధానంలో ఇంతవరకు నీ నామాన్ని స్మరించాము, ఆరాధించాము, స్తుతించాము. ఇప్పుడైతే కొన్ని నిమిషాలని దాసుని మరుగు చేసి మాకు కావలసిన దేవా హెచ్చరిక వాక్యాన్ని అనుగ్రహించి మమ్మల్ని బాగుగా కడిగి మమ్మల్ని పవిత్రీకరించి దేవాని కొరకు ప్రభా పునీతులుగా, పరిశుద్ధులుగా, సాక్షులుగా నిలబెట్టుటకై మమ్మల్ని బలపరచమని, మహిమంతా మీరే పొందుకోమని సర్వశక్తి గల దేవుడు యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, కిందటి వారం మనము దీన్ని ధ్యానం చేశాం కానీ పూర్తి కాలేదు. కనుక ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారమై ఉన్నాము. ఆయన ఎట్టివాడై ఉన్నాడని మనం కిందటి వారం నేర్చుకున్నాము. ఆయన ఎలాగైతే జన్మలో, నూతన జన్మలో యేసుక్రీస్తు వారు కూడా కన్యమరియ గర్భములో సైన్స్కి విరుద్ధంగా, సైన్స్కి అతీతంగా పరిశుద్ధాత్మ వలన ఆయన ఈ భూమి మీద కన్యమరియ గర్భం నుండి పుట్టాడు. అలాగే మన నూతన జన్మ కూడా అలాగే. అవునా కాదా? మర్చిపోయారా? యేసయ్య నూతన జన్మ, యేసయ్య పుట్టుక ఎలాగైతుందో మన నూతన జన్మ కూడా అట్లానే ఉంది అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఎలా మరి మీరు ఎలా దేవుని బిడ్డలయ్యారు, దేవునికి ఎలా పుట్టారు అని అంటే, ఎలా పుట్టడం ఏంటి? యేసయ్య ఎలా జన్మించారు, వాగ్దానమును బట్టి ఇస్సాకు ఎలా జన్మించాడు, అలాగే మేము పుట్టాం. అది వివరించడానికి సాధ్యం కాదు, వివరించడానికి సాధ్యం కాదు. ఎందుకంటే రమారమి 90-95 సంవత్సరాల వయస్సు గల సారా, ఆమెకు స్త్రీ ధర్మం నిలిచిపోయింది. బలము లేదు, శక్తి లేదు, వయసు లేదు. పైపెచ్చు ఆమె ముందుగానే యవ్వన ప్రాయములోనే ఆమె గొడ్రాలు. పైపెచ్చు స్త్రీ ధర్మం నిలిచిపోతే ఇంకా అండం అనేది రిలీజ్ కాదు. అండము లేకపోతే పిండము లేదు, పిండము లేకపోతే పిల్లలు లేరు. ఇన్ని అసాధ్యాలను దేవుడు అతీతముగా దాటి ఆయన మాటను నెరవేర్చాడు. ఇస్సాకు పుట్టాడు. అప్పుడు గలతీయులకు రాసిన పత్రికలో ఇస్సాకు వలె మనము వాగ్దానమును బట్టి పుట్టిన వాళ్ళము. ఏ వాగ్దానము? యేసు నమ్మండయ్యా మీరందరూ నా బిడ్డలు అనేసారంతే. హల్లెలూయా. యేసు మాటను బట్టి ఇస్సాకు వాగ్దాన పుత్రుడయ్యారు. తండ్రి అయినటువంటి దేవుని ప్రణాళిక ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా యేసయ్య పుట్టినట్లుగా మనము కూడా యేసయ్య జీవవాక్యము ద్వారా ఆత్మ మూలంగా పుట్టినది ఆత్మనయుచున్నాం. కాబట్టి ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము అట్టివారమై ఉన్నాము. తరువాత ప్రియులారా, ఆయన ఎట్టివాడై ఉన్నాడో అట్టివారం ఉన్నాము కదా. నెక్స్ట్ ఏంటి? పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. ఆయన పరిశుద్ధుడైనట్లు మనము కూడా పరిశుద్ధంగానే ఉండాలనేది మనం
నేర్చుకున్నాం. మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7:1 ఏం చదివాము? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, ఈ వాగ్దానం ఉన్నది కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు. ఏం చేయమంటున్నాడండి? పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. అంటే పరిశుద్ధతను అరకొరగా సగం సగం చేసిన వాళ్ళు, పరిశుద్ధతలో సగం సగం ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తుందండి లేఖనం? పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలట. అరే బాబు, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అన్నాం అనుకోండి, వాడు వెళ్ళాడు బాత్రూంలోకి వెళ్ళి ఈ కాలు ముచ్చుతో కట్టించుకున్నాడు, ఈ చెయ్యి పెద్ద పాలిథిన్ కవర్ ఏదో ముచ్చుతో కట్టించుకున్నాడు, స్నానం చేసి వచ్చాడు. ఈ కాలికి ఈ చేతికున్న మురికి అలాగే ఉంది. అంటే వాడు పూర్తిగా స్నానం చేసినట్ట చేయనట్ట? చెప్పండి అయ్యా. చేయనట్ట కదా. కొన్ని 2 చేతులు మాత్రం ఆ పాలిథిన్ కవర్తో కట్టేసి కాళ్ళు మొత్తం చక్కగా స్నానం చేసి ఇచ్చాడు. అది కూడా అరకొరగా చేసినట్టే. మనం ఎవరైనా స్నానం చేయరమ్మంటే అయితే తల స్నానం చేసి పూర్తిగా హ్యాపీగా స్నానం చేసి వస్తాం, అది సంపూర్ణమైన స్నానం. మరికొంతమంది చెమట, ఈ ఎండకి చెమట పట్టేసి వస్తే ఒక అప్పలాగా కింద కేవలం దేహంగా కడుక్కున్న వారు కూడా ఉన్నారు. అది పూర్తి స్నానం కాదు. సగం మురికుండిపోద్ది, సగం శుభ్రత అవుద్ది. కాబట్టి పరిశుద్ధత ఎలా ఉండాలని చెప్తుంది అక్కడ లేఖనము. ఎలా ఉండాలట? పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. అంటే పరిశుద్ధత సంపూర్ణత ఎలా అవుద్ది చెప్పండి? అక్కడ దేహమునకును చెప్పాలి, శరీరమునకును కలిగిన సమస్త కల్మషము. అంటే ఇక్కడ ఎన్నండి? ఒకటేమో శరీరము, ఇంకోటేమో ఆత్మ. అవునా? ఈ రెండేనా మనకున్నాయి? ఇంకేటి ఉంది? ఇంకేటి ఉందండి? ఎజ్రా శాస్త్రి గారు, శరీరం ఉంది, ఆత్మ ఉంది. దానికి పట్టిన కల్మషాన్ని మురికిని కడుక్కోమంటున్నాడు. పూర్తి అయిపోయినట్టేనా పరిశుద్ధత? ఏమ్మా దేవమ్మ, ఇంకోటి ఉంది. ఏంటది? ప్రాణము. అంటే మనం పూర్తిగా స్నానం చేయలేదన్నమాట. ప్రాణము కూడా ఉంది, అది కూడా కడుక్కోవాలి. చూడండి, తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. హల్లెలూయా. ఇదే పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడండి? సంపూర్ణమైన పరిశుద్ధత మీరు సంపాదించుకోవాలి బిడ్డ. అదే పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ సంపూర్ణముగా పరిశుద్ధపరచబడాలి మీరు అంటే అక్కడ రాయలేదంటే ఇంకో చోట దేవుడు రాయిస్తాడు. కాబట్టి ఇక్కడ సంపూర్ణంగా అంటే ఏ కల్మసాలు కడగబడాలట చెప్తుంది అక్కడ లేఖనము. మీ ఆత్మయు, మీ జీవమును, మీ శరీరము. హల్లెలూయా. అర్థమైందండి? ఎన్నండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. అలాగైతే మన దేవుడై త్రిత్వమై ఉన్నాడో మనల్ని కూడా ఆత్మ, జీవము, శరీరం చేశాడు. ఇటు నుంచి చూస్తే శరీరము, ప్రాణము, ఆత్మ. ఇప్పుడేమో కొరింథీయులకు రాసిన 7వ అధ్యాయం మొదట్లో ఏం చూసామండి?
ఆత్మకు శరీరానికి పట్టిన మురికి కల్మషాన్ని కడుక్కోవాలి. ఆ రెండైతే మన పూర్తి స్నానం చేసినట్ట చెప్పాలి. మనకు రెండు ఉన్నాయి, మూడా? ఆత్మ, ప్రాణము, శరీరం. కాబట్టి అక్కడ రెండే శుద్ధి అయింది. ఇప్పుడు ఇంకోటి ఏమవ్వాలి? అందుకే చెప్తున్నాడు అక్కడ. కాబట్టి మనము యేసుక్రీస్తు వారు పరిశుద్ధ ఆత్మ ద్వారా తన జన్మం ఎలా కలిగిందో, ఆయన ఇట్టివాడై ఉన్నాడో, మనము కూడా ఆత్మను బట్టి నూతన జన్మ మనకు కలుగుతుంది. యేసు ప్రభువారు ఎట్టి పరిశుద్ధుడై ఉన్నాడో మీరు కూడా అట్టి పరిశుద్ధులై, అంటే పూర్తి పరిశుద్ధుడా యేసయ్య మనము కాదా? చెప్పండి. సంపూర్ణమైన పరిశుద్ధుడు కదా. మరి మనము కూడా అరకొరగా ఉండకూడదు, సంపూర్ణముగా పరిశుద్ధపరచబడిన వారే అన్నాడు. మరి సంపూర్ణత అంటే ఏంటి? అక్కడ ఏవేవి పరిశుద్ధం అవ్వాలి? ప్రాణాత్మ శరీరాలు, అది చెప్తున్నాడు పౌలు. మరి ఇప్పుడేమో శరీర సంబంధమైన పాపం అంటే ఏమిటి అని చెబితే ప్రిలారా, దాని స్పష్టత అపోస్తలుడైన పౌలు మళ్ళీ అక్కడ చెప్పలేదు కానీ ఇంకో దగ్గర చెప్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. ప్రియా దేవుని బిడ్డలారా, పులిసిన పిండి కొంచెమైనను, ఏదమ్మా ఏం చెప్పాను నేను? గలతీ 5:19 క్షమించండి. శరీర కార్యములు స్పష్టమైనవి. వినండి, శరీర పాపాలంటే ఏంటో చెప్తున్నాడు. బాబు వింటున్నారా? దేవుని స్తోత్రం చెల్లించండి, గట్టిగా చెల్లించండి. ఇక్కడ లేఖనము చెబుతుంది ఏంటంటే శరీర కార్యము అంటే శరీరము ద్వారా చేసే పాపాలు ఏంటంటే స్పష్టంగా కనబడుతుంది. ఏదంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వము. జారత్వం అంటే వ్యభిచారము, కాముకత్వము అంటే అవన్నీ చెప్పాలా. అభిచారం అంటే మంత్ర విద్యలు, విగ్రహారాధన అంటే తెలిసిందే. అపవిత్రత అంటే అపవిత్రత, కైనా, బీడి, చుట్ట, గుట్కా, సిగరెట్, పాన్పరాక్, ఇవన్నీ అపవిత్రత కదా. ఇదేంతో చేస్తాం? పాన్పరాక్ దేంతో నవ్వులుతాం అండి? చుట్టా, బీడి, సిగరెట్, నోరు, ముక్కు 2 ఊపిరితిత్తులు, గొంతు 4 పనిచేస్తాయి. ఎంత అపవిత్రమో! ఇవన్నీ శరీర సంబంధమైన కల్మషం. నరహత్య, విగ్రహారాధన, త్రాగుడు, జూదం, ఇవన్నీ శరీర సంబంధమైన అపవిత్రతలే. కడుక్కోవాలా లేదా? చెప్పండి. అన్ని విషయంలో యేసయ్య ఎట్లున్నాడో అట్టి వారమై ఉండాలంటే జన్మమును బట్టి ఓకే, మరి పరిశుద్ధతో సగం స్నానం చేద్దామా? చెప్పండి, సగం చేద్దామా? కాబట్టి చూడండి, తర్వాత మళ్ళీ విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు. ఇది ఎక్కడదండి? బాగా వినండి. అసూయ ఉందండి ఇక్కడ. అసూయ, మత్సరము, క్రోధము, కక్షలు ఉన్నాయి. ఇవన్నీ దేంతో చేస్తాం? మనసుతోనా, శరీరంతోనా? చెప్పండి అమ్మా. మనసుతో చేస్తాం. అసూయ ముక్కుతో చేస్తానని నేను, పాన్పరక నోటితో చేస్తాను. అసూయ నోటితో చేయను కదా. మరి శరీర కార్యములు అంటాడేంటి? అసూయ, కక్ష, పగ అవన్నీ మనసులో చేసేది. శరీర కార్యములు అంటాడేంటి? దాని అర్థం ఏంటంటే పౌలు చెప్పుతున్నది అది శరీర స్వభావమును బట్టి చేసే పాపాలు అని అర్థం. కొన్నేమో
శరీరమును బట్టి చేసే పాపాలు, మరికొన్ని శరీర స్వభావము. లోపల మన శరీరములో ప్రాణం ఉంది, రక్తం ఉంది, చూసారా? ఆ రక్తములో సలసల మరుగుతుందరో నీ మీద పగ అంటారా లేదా? అంటారు లేదా? జీవితంలో మా ఇంటి గుమ్మం నువ్వు మట్టావా, జాగ్రత్త అంటే పగ ఎక్కడ దాచుకుంటాం? రక్తములో, ప్రాణంలో అన్నమాట. అది కూడా అపవిత్రం అయిపోతుంది. అర్థమవుతుందండి? చూస్తాం అసూయ, అదుపులేని అసూయ, మత్సరం, కక్ష. ఎక్కడ? లోపల ఎమోషన్స్లో. అదే ప్రాణం, అది కూడా అపవిత్రమైపోయింది. అర్థమవుతుందా? ఎలాగైతే నువ్వు ఒక నరహత్యను ద్వేషిస్తున్నావో, ఎలాగైతే నీవు విగ్రహారాధన, వ్యభిచారం, దొంగతనాన్ని ద్వేషిస్తున్నావో, అలాగే నీలో ఉన్న అసూయను కూడా ద్వేషించాలి. నాకెందుకు అసూయ కలుగుతుంది, మంచిది కాదు ఇది అని ద్వేషించాలి. అర్థమవుతుందా? అప్పుడు ఏమి శుద్ధి అవుద్ది? ప్రాణము కూడా శుద్ధి అవుతుంది. కక్ష, పగ, నాగుపాము లాంటి పగబట్టినటువంటి మనస్తత్వం. ఎన్ని సంవత్సరాలైనా సరే పగ తీరదు, చల్లారదు. ఎక్కడుంటుంది అది? ఎమోషన్స్ లోపల, మనస్సులో. అదే కక్ష. కక్ష తీర్చుకొనుట. కక్ష తీర్చుకొనుట అనేది కూడా అదేదో నరహత్య, విగ్రహారాధన, వ్యభిచారం కాదండోయ్. కానీ లోపల దానికంటే డేంజర్ ఈ కక్ష, అసూయ. నువ్వు ఎలాగైతే త్రాగుడిని, వ్యభిచారాన్ని అని అసహించుకుంటున్నావో, నీలో కక్షను, అసూయను కూడా అలా అసహించుకోవాలి. అప్పుడే ఆ కల్మషం యేసు రక్తం చేత కడగబడుతుంది. ఉదాహరణగా కక్షతో కూడా కొంతమంది కక్ష సాధింపులు చేస్తారు అండి, కదా? కక్ష సాధింపులు ఎలా చేస్తారు? నా మీద కూడా, నేను గొప్పనేటి మోషే మీదే కక్ష సాధింపు చేశారు. ఎవరెవరు? కోరాహు, అబీరాము, దాత అని వారందరు బోల్డ్ మంది. ఆఫ్టర్ ఆల్ నేనేంటి? నేను ఇప్పుడు మీకు నచ్చినట్లుగా ఉపదేశిస్తే, అయ్యగారు చెప్పండి, ఎంత బాగా పొడుతున్నారు, చెప్పండి, ఇంకా 2 ముక్కలు నా కోసం చెప్పండి. అదే మీరు చేసిన ఏదో తప్పో లోపం దేవుడు వాక్యం ద్వారా హెచ్చరించామనుకో, సమయం కోసం కనిపెడతారు. కనిపెట్టి ఒకసారిగా ఏదో ఒక దగ్గర కక్కేస్తారు. కక్కేసుకోండి అంటే నువ్వు సంపూర్తిగా పరిశుద్ధపరచబడట్లేదు. అర్థమవుతుందండి? ఎక్కువ ఇక్కడి నుంచే వెళ్తుంది హెచ్చరికలన్నీ. ఇక్కడ హెచ్చరిక ఎందుకు వస్తుంది? మన గురి గమ్యం ఏంటి? పౌలు గురి గమ్యం ఏంటి? ప్రాణము, ఆత్మ, శరీరము కల్మసాలు పోయి పరిశుద్ధంగా యేసులా మారాలి. అదే కదా గురి. మరి అలా మార్చే స్థలం ఇది. అలా మార్చే స్థలంలో దేవుని వాక్యము పనిచేస్తుంది, పాస్టర్ గారు పనిచేస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. ఈ ధార కిందకు వస్తే శుభ్రంగా స్నానం చేసి వెళ్తావు. నన్ను ఇలా మురికి కడుగుతావా ఉండు అనుకొని నా మీద బురద జల్లితే ఏం జరుగు అసలు చెప్పండి. కనుక పిల్లారా, మిమ్మల్ని బుద్ధి చెప్పుచున్న వారిని, మిమ్మల్ని కడిగే వారిని ప్రేమిస్తే ఏమవుద్ది అనుకుంటే, సంపూర్ణమైనటువంటి పరిశుద్ధత మనము మన బ్రతుకుల్లో సంపాదించుకుంటాం. అర్థమైందండి? యేసయ్య జన్మము వంటి జన్మము ఒకటి, యేసయ్య పరిశుద్ధత వంటి పరిశుద్ధత కూడా మనం సంపాదించుకోవాలనుకుంటే కేవలం ఆత్మకు, శరీరానికి అంటకుండా ఉండడమే కాదు, మరి నీ ప్రాణము, ఈ ప్రాణములోనే ఎక్కువ ఉన్నాయి. అసూయ, ద్వేషం, కుళ్ళు, కుట్ర, పగ, లేని వార్తను పుట్టించుట, పగ తీర్చుకొనుట. ఈ మధ్య నేను ఎవరికి నచ్చట్లేదు.
ఎందుకు చెప్పండి? ఆ మధ్య చాలా గట్టిగా ఇచ్చాను కదా. అప్పటికే 3, 4, 5 మొహాలు చిట్లించుకొని ఇక మేము చర్చి మానేస్తాం అన్నారు. మానేయండి, సగం స్నానం చేసి అపవిత్రులుగా ఉండండి. నాకేమి తక్కువ, నాకేంటి బాధ? ఏమ్మా, మొత్తం స్నానం చేస్తా, సగం చేస్తావా? మొత్తం పూర్తిగా ఇక్కడ స్నానం చేస్తానన్నవారు ఉండండి, లేదంటే సగమే చేస్తానన్నవారు వెళ్ళిపోండి. మాకు అక్కర్లేదు, మీ కానుక అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు. ఈ బ్యాచ్లో ఏం చెప్పాను నేను మీకు? ఒకటే, సంపూర్ణంగా పరిశుద్ధపరచబడాలి అంటే ఆ సంపూర్ణమైన పరిశుద్ధత అనేది శరీరానికి పట్టిన చీడ పీడ కల్మషం, మన ప్రాణంలోనే ఎమోషన్స్, మనసు, హృదయము, అసూయి, ఆలోచనలు ఇవ్వని అది ఆ కల్మషాన్ని చీడపీడ కూడా కడగాలి. తర్వాత ఆత్మ సంబంధమైన పాపం కూడా కడగాలి. అప్పుడు మనం ఏమవుతామట? యేసయ్య పరిశుద్ధుడు కనుక మనము కూడా సంపూర్ణమైన పరిశుద్ధులముగా మార్చబడతాం. ఎందుకంటే ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం అట్టివాడు. ఇది రెండో విషయం, పరిశుద్ధత. చెప్పడానికి టైం లేక ముగించాను కదా, కంటిన్యూ కిందటి వారందే చెప్తున్నాను. ఇప్పుడు మూడో విషయం, యేసయ్య ఎటువంటి వాడట? చదవండి ఇప్పుడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం ఆ మాట చదవండి. చాలు. ఏటట? తీర్పు దినమందు మనం దేవుని ఎదుట ధైర్యముగా నిలబడాలి అంటే ఏం కలుగుద్దట? మనలో ప్రేమ, చదవండి, మనలో ఉన్న ప్రేమ పరిపూర్ణము చెందాలట. హల్లెలూయా. మూడోది ఎలాగండి? యేసయ్య పరిపూర్ణమైన ప్రేమ గలవాడు. గుర్తుందా? పాడాను కదా. ఏం పాడాను? ఇమ్మానుయేలు దేవుడా, ఇంపైన ప్రేమ పూర్ణుడా. అసానా లేదా? ఇంపైన ప్రేమ పూర్ణుడు. మరి నేను ఎలా ఉండాలి? అటువంటి పరిపూర్ణమైన ప్రేమ ఉండాలి కదా. అక్కడే కదా చెప్తున్నాడు. ఆయన పరిపూర్ణమైన ప్రేమ గలవాడు కాబట్టి ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో ఎట్టివారమే. మరి ప్రేమలో పరిపూర్ణత ఎందుకు సాధించవు? చెప్పండి, ప్రేమలో ఎందుకు పరిపూర్ణత సాధించరు? సాధించాలి. ఎట్టి ప్రేమ? మన ఎదుట శత్రువు ఇస్కరియోతు యోధా లాంటి వాడు ఉన్నా తనను ప్రేమించేటటువంటి పరిపూర్ణత మనకు ఉండాలి, తప్పదు. యేసు ఎలా ప్రేమించాడమ్మా ఇస్కరియోతు యోధాను? ఆయనకు అప్పగించాడండి. మరేమో గారు వింటున్నారా? అప్పగించడానికి రాత్రి ఇస్కరియోతు యోధా వచ్చి ముద్దు పెడుతుంటే ఏమన్నాడండి? చెలికాడా అంటే స్నేహితుడా. మనకు వెన్నుపోటు పొడిచేవాడికి నువ్వు అలా పిలగలవా స్నేహితుడా అని? మనమైతే అక్కడ ఉంటే ఎలా ఉంటాం? ఏరా దుర్మార్గుడా, నీకు మంచి స్థానం ఇచ్చాను, డబ్బులు సంచి కూడా చేతికిచ్చాను, 10 మందిలో గౌరవం తెప్పించాను, మంచి గౌరవం ఇచ్చారు, నిన్ను నిలబెట్టి ఆ గొప్ప అద్భుతాలు కూడా చేయించానుగా, ఇంత నమ్మక ద్రోహం చేస్తావురా? మలుపు చెవి కాదు, ముందు ఈడి పేక నరకే అని మనమైతే. కానీ ఆయన అల్లే, చేయవలసిందేదో చేసుకో చెలికాడ అన్నాడు. పిల్లారా, నువ్వు అలా అనగలవా? అంటే అనవు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి?
అంటే పగ కక్ష ఉంచుకున్నావు అంటే నీ ప్రాణం ఇంకా కల్మషంతో, అంటే నువ్వు పూర్తిగా పవిత్రత సంపాదించుకోవాలన్న కోరిక లేనంటే కదా. కాబట్టి ప్రియులారా, మనము ప్రేమలో పరిపూర్ణత కూడా సాధించాలి. ప్రియులారా, మనసు నిండా ప్రేమతో నింపబడితే నువ్వు ఎప్పుడో పరలోక రాజ్యం వెళ్ళడం కాదు, పరలోకమే వచ్చి మనలో నివసిస్తుంది. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువారు ఏమంటున్నారు చూసారా ప్రియులారా, అదే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము చదవండి 13. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి. చాలు 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 ప్రియులారా, 10వ వచనం కూడా, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుణ్ణి ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. మనం ఒకరినొకడు ప్రేమింపవలనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. అంటే దేవుని పిల్లలు ఇతరుల్ని ప్రేమిస్తారు, వారు ద్వేషించిన కాస్త బాధపడతారు, కానీ రాత్రులు వెళ్ళి సరి చేసుకుని పోనీళ్ళు వాడి పాపను వాడు పోతాడు వదిలేస్తాడు. లేదు, నేను మాత్రం వాడిని ఎందుకు క్షమించాలని మనసులోనే ద్వేషం పెట్టుకుంటే, మనసులోనే కక్ష పెట్టుకుంటే, ఆయన్ని కాల్ చేయడానికి పక్క తీర్చుకోవాలని అనుకుంటే ముందు కాలిపోతే ఆడు కాదు, మనమే కాలిపోతాం. ఏమా ఒక ఇల్లు ముట్టించాలనుకుంటే అది ముట్టుకోక మునుపు మనం ఏం చేయాలి? అగ్గిపోతుంది, మనం ముట్టించాలి కదా. అలాగే అసూయ మనకే ముందు ఎంతైనా చెప్పండి అయ్య గారు, మీరు యేసేలాగా ఆ దుర్మార్గుని ఇస్కరియోతు యోధ లాంటివన్నీ నేను ప్రేమించలేకపోతున్నాను, నా హృదయంలో స్థానం ఇవ్వలేకపోతున్నాను, ద్వేషిస్తాను, మరి తప్పదు అని అంటే దేవుడు ఏమంటాడో తెలుసా? సరే బిడ్డ, ప్రేమాస్వరూపి అయినటువంటి నేను ద్వేషముతో నిండి ఉన్న నీ హృదయంలో నేనెందుకు ఉంటాను అంటాడు కాదా? క్షమించవయ్యా, ప్రేమించవా అన్నాడు. లేదు, నేను అలాగా మార్చలేను, ఆడంటే నా కోపం, నా ద్వేషం, అసూయ, పగ కూడా ఉందంటే అంత చెడిపోయిన ఇంట్లో ప్రేమాస్వరూపుడైన దేవుడు వచ్చి నివసిస్తాడా? నేను ఉండలేను బిడ్డ అంటాడు, రాలేను అంటాడు. నువ్వు మానుకోలేనంటే నేను నీలోనికి రాలేను అంటాడు. అంతే కదా. నేను కానీ మానుకోను, కానీ నువ్వు మాత్రం వచ్చేటి చెడిపోయిన ఇల్లు అంటాడు ఆయన. ఆ కారణము చేతనే మనము మన సహోదరులను ప్రేమిస్తేనట. ఒకసారి చదవండి, అదే 4వ అధ్యాయం 16. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. ఓకే, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. వినండి, ప్రేమ యందు మనము నిలిచి ఉంటే ఆ కారణమును బట్టి మనం దేవుళ్ళలోనే నిలిచి ఉన్నామని అర్థమైపోద్దా? దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఎవరండి నిలిచి ఉంటాడు? దేవుడే. చూసారా, సహోదరుల మధ్య ప్రేమ ఉంటే ఎక్కడో దూరాన సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు కాదు, ఆయన వచ్చి మనలో ఉండిపోతాడట. ఆయనే వచ్చి చెప్పండి మనలో అంటే బాగా గమనించండి, ఆయన మనలో వచ్చి నిలిచి ఉండకపోయినా పర్లేదు, నేను మాత్రం ద్వేషం, కోపం, రోషం వదలంటే ఇంకా దానికంటే దరిద్ర బ్రతుకు మరొకట్లేదు. అర్థమైందా? ఆయన వచ్చి నాలో నివసించడం నాకు ముఖ్యమా, నా శత్రువు మీద పగ తీర్చుకోవడం, అసూయ చూపడం ముఖ్యమా? చెప్పండి. మరి అలాంటప్పుడు కడుక్కోవాలా లేదా? ఏం బిడ్డ చెప్పండి, కడుక్కోవాలి లేదా? అర్థమైందండి? మన సంఘములో దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటో తెలుసా? ఇది సంఘములో వ్యాపారం కాదు,
మీరందరూ సంపూర్ణ స్థితి పొందే దిశగా నడిపించే బోధ ఇక్కడ చెప్తున్నాను మీకు. ఎవరు మిస్ అవుతారో వారికంటే దౌర్భాగ్యులు మరొకరు లేరు. అర్థమైందండి? ఈ తరంలో దేవుడు కొందరిని ఏర్పాటు చేసి నిలబెడతారు. అపోస్తులుడైన అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారు లాగా తన శిష్యులు నిలబెట్టారు. సంఘాల్లో ఈ సత్యవాక్యాలు బిడ్డలందరూ సంపూర్ణ స్థితి నడిపించే త్రోవలోనికి ఉంటాయి. కాబట్టి ఎవరైతే సంపూర్ణ సిద్ధి పొందాలి, సంపూర్ణమైన ప్రేమ పొందాలి, సంపూర్ణమైన పరిశుద్ధత పొందాలి అని కలిగి ఉంటారో ఖచ్చితంగా ఈ వాక్యాలకి లోబడతారు. ఈ వాక్యాలకి లోబడి హత్తుకుంటారు. పిల్లారా గమనించండి, ఏదో మాయావేషం వేసి మిమ్మల్ని మెప్పించాలి లేదా అందరూ సంఘాలు నడిపిస్తున్నట్టుగా నడిపించాలన్న ఆలోచన అయితే నాకు లేదు. ఏదో బ్రతుకు తెరువు కరువు నేను బ్రతికితే దానికంటే తొందరగా చచ్చిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడం బెస్ట్. అర్థమైందండి? కానీ దేవుడు నాకు అప్పగించినటువంటి పని ఏంటంటే, పౌలు ఏ తాత్పర్యంతో వెళ్తున్నాడో అదే తాత్పర్యంతో మిమ్మల్ని అందరినీ కూడా చెక్కి ఆయన ఎదుట నిలబెట్టాలన్న కోరిక. ఒక్క మాట చెప్పి ఈ యొక్క హెచ్చరిక వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని. వినండి, ఇప్పుడు సంపూర్ణంగా చేయాలనుకున్నాడా పౌలు? అమ్మా జొన్నగుడి లక్ష్మమ్మ గారు, సంపూర్ణంగా చేయాలనుకున్నాడా లేదా సగం స్నానం చేసి పంపించేద్దాం అనుకున్నాడా? అన్నాడా లేదా? ఎవరు ఎదుట నిలబెడతారట? దేవుని ఎదుట నిలబెట్టాలి. దేవుని ఎదుట నిలబెట్టినప్పుడు దేవుడు అప్పగించిన పని సంపూర్తి చేసినట్టు. పౌలు కూడా సంపూర్తిగా అంటే దాని అర్థం ఏంటండి? శరీరము, ప్రాణము, ఆత్మ మొత్తం పరిశుద్ధులుగా మారాలి, ప్రేమపూర్ణులుగా మారాలి. దేవుడు ఏవేవైతే కోరుతున్నాడో అవన్నీ మనలో రావాలి. అలా రావడానికే డ్యూటీ అప్పగించారు దేవుడు సేవకులకి, పాస్టర్ గారులకి, సంఘ కాపర్లకి, అపోస్తులకి. ఆ పని మానేసి పాస్టర్ గారు ఏం చేస్తారు? మళ్ళీ ఏది చేసినా తప్పే కాదా? మరి వేరే ఏదో పని చేస్తే తప్పు కాదా? మరి వచ్చిందో చేశారు, నాకు ముట్టేసింది. మీరు సగం కడగబడ్డారా, పూర్తి కడగబడ్డారా, అసలు కడగబడలేదా? నాకెందుకు, దేవుడే చూసుకుంటాడులే అంటే మరి దేవుడు నిన్నెందుకు ఉంచాడు అనే కదా. పౌలు దేవుడు ఎందుకు ఉంచాడట? ఇప్పుడు అది చదవండి, ముగిస్తున్నా. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి. అందరూ చదవండి. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి యేసు క్రీస్తు ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు యేసుని ప్రకటిస్తున్నాం. 25 సంవత్సరాలు అదే చేస్తున్నా. అప్పుడప్పుడు కొందరికి నేను నచ్చను. ఎప్పుడు నచ్చనంటే డైరెక్ట్గా వాళ్ళ సొంత విషయాలు, లోపాలు చూపించి హెచ్చరించే హక్కు దేవుడికి, దేవుడి తర్వాత నాకే ఉంది. నువ్వు నాకు చెప్పవు అనుకుంటూ భ్రష్టుడైపోతావు. అర్థమవుతుందా? వినండి. ఒకటి దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి వాక్యానికి. తర్వాత హెచ్చరించే హక్కు నీ ఆత్మీయ తండ్రి అని నాకు మాత్రమే ఉంది. నా మాట కూడా వద్దు అనుకుంటే అంటే నీ నాశనము ప్రారంభమైందన్నమాట. ప్రార్థన చేద్దాం తల నుంచి.